సో ఫ్రాన్స్ కూడా బాగానే ఉంది కదా సార్. ఫ్రాన్స్ ఇప్పుడు అసలు మొత్తం యూరోపియన్ యూనియన్ అంతా అమెరికాకు వ్యతిరేకంగా మారిపోయిన పరిస్థితి కనపడుతోంది. ఏం చేయగలుగుతారు? వ్యతిరేకంగా ఏం చేస్తారు? మేము ఉల్టా ట్యాక్స్ వేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఉల్టా ట్యాక్స్ ట్రంప్ తోటి పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళు ఉల్టా వీళ్ళు 10 వేస్తాను 10 వేసి 50 వేస్తారు. వాళ్ళు 50 వేస్తే వాళ్ళ ఎకానమీ కూడా దెబ్బతింటది. ఓకే, ఇప్పుడు ఈ మొండోతో పెట్టుకుంటే కష్టం, అదొక తలకాయ నొప్పి. మంచిగా మాట్లాడినా కష్టమే, చెడ్డగా మాట్లాడినా కష్టమే. సో ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ చేస్తారు మరి వాళ్ళు యూరోపియన్ యూనియన్ మొత్తం అన్ని టఫ్ కంట్రీస్ ఆల్రెడీ ఇటలీ బ్యాక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? చైనా ఇస్ ఎన్ ఎనిమీ ఆఫ్ ట్రంప్, ఇండియా ఇస్ ఎన్ ఎనిమీ ఆఫ్ ట్రంప్, రష్యా ఇస్ ఎన్ ఎనిమీ ఆఫ్ ట్రంప్, వెనజులా ఇస్ ఎనిమీ ఆఫ్ ట్రంప్. ఈ అన్ని యూరోపియన్ నేషన్స్ ఆర్ ఎనిమీ ఆఫ్ ట్రంప్. కానీ ఇవన్నీ యునైట్ కావు. బ్రిటన్ కూడా తప్పుపడుతుంది కదా. అదే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ పార్ట్ కాదు రైట్ నౌ. అంటే మనం 10 years బ్యాక్ వెళ్ళిపోయింది కాబట్టి పార్ట్ కాదు. సో బ్రిటన్ కూడా ఇస్ సపోర్టింగ్ డెన్మార్క్ రైట్ నౌ. చూడాలి మరి ఏమైంది. ఒక్కటి మాత్రం అండి, ఈ 2026 స్టార్టెడ్ విత్ బ్యాంగ్. చక్క ఎడూరోని పట్టుకొచ్చి జైల్లో పెట్టేసి అక్కడి నుంచి పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇరాన్ లో కూడా మనకు తెలిసి ఎన్ని పంచాయతీలు అవుతున్నాయి, ఎట్లవుతున్నాయి. అవును, ఇరాన్ ఇష్యూ కూడా ఉంది సార్. అక్కడ ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టున్నాడు కదా యుఎస్. వెనక్కి తగ్గినా అని అనుకుంటుండ్రు. అతను ఏమంటాడంటే వీళ్ళు ఏదైతే ఎగ్జిక్యూషన్స్ ఏవైతే అంటే వాళ్ళు ఏమంటారంటే మీ ఒక పోలీస్ ఆఫీసర్ చంపితే మీరు ఒప్పుకుంటారా, వాళ్ళని కూడా చంపేస్తారు కదా, మీరు మరణ శిక్ష చేస్తారు కదా అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్ వేసి కొందరు చంపడానికి ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఇతను నెగోషియేషన్ తోటి ఆ ఎగ్జిక్యూషన్స్ అన్నాయి ఆపిండ్రు అని ట్రంప్ అంటాడు. వింటున్నాం. కానీ ఇతను అబ్రహం లింకన్ అని మన ఇది ఈ పెద్ద అది ఉంటది కదండి, షిప్ అంటారు దాన్ని, ఏమంటారు, అది పంపించాడు. పశ్చిమాసియాకి వచ్చేసింది అది. అక్కడి నుంచి అది రావడానికి టైం పడుతుంది. స్టార్ట్ అయిందంట, ఈ వీక్ వచ్చేస్తుంది అంటారు. వచ్చేస్తుంది. నేను మీకు అది అసలు అటువంటి షిప్స్ అవి ఉంటేవో చూస్తే అర్థమవుతుందండి, లోపల పోయి చూస్తే. ఏం సార్ ఆ షిప్? నేను ఎక్కడ చూసా వీడియో అది. దాని షిప్ పైన 20-25 విమానాలు ల్యాండ్ అయి ఉన్నాయి. యుద్ధ విమానాలు 20-25 ల్యాండ్ అయి ఉన్నాయి షిప్ పైన. అంత పెద్ద షిప్ అది. మినీ ఎయిర్పోర్ట్ లా కనిపించింది నాకు చూస్తే. అవునండి. నేను ఒకటి శాండియాగోలో పాత పడింది, అంటే అది పనికిరాంది, అది పడేసి దాన్ని ఏం చేసినట్టు దాన్ని మ్యూజియం చేసినట్టు. నేను ఆ మ్యూజియం పోయినా. ఎంత పెద్ద ఉంటదంటే ఇప్పుడు దాన్ని నడపడానికి 4,000 మంది కావాలి. నడపడానికి 4,000 మంది కావాలి. మొత్తం దానికి ఆపరేషన్ చేయడానికి 4,000 మంది. దాని స్టాఫ్ 4,000 మంది. 4,000 మంది షిప్ లో పోయేటప్పుడు ఆ షిప్ అంతా మన న్యూక్లియర్ తోటే నడుస్తుంది. పెట్రోల్ ఏం డీజిల్ పెట్టుకుంటూ నడుస్తుంది. అది ఎందుకంటే కొన్ని నెలల ఆపరేషన్ ఉంటది. వాటికి ఫుడ్ సప్లై అవన్నీ ఒక 2-3 గుడ్లు పోస్తే ఎంతమంది అండి, 3,000 మంది అంటే 4,000 మంది అంటే ఎన్ని గుడ్లు పోస్తే ఒకరోజు కోసేది కాదు కదా, ప్రతిరోజు. అవన్నీ ఆ ఫుడ్ సప్లై అవన్నీ అసలు అమేజింగ్ అండి. హాస్పిటల్ ఉంటది, లోపల బంక్ బెడ్స్ ఉంటాయి. ఫ్లైట్ మీకు పైన ఒక ఫ్లైట్ డెక్ ఉంటది, కింద ఒక ఫ్లైట్ డెక్ ఉంటది, ఎన్నో డెక్లు ఉంటాయి అందులో. ప్రతి డెక్ లో మళ్ళీ ఫ్లైట్స్ కింద నుంచి పైకి తీసుకురావడం ఎట్లా, ఎందుకంటే డెక్ నుంచి ఇంకోటి రావాలి కదా అది. అవును కదా. ఆ చిన్న వాటిలనే ఫ్లైట్ తీసుకోవాలి, మళ్ళీ వచ్చి ల్యాండ్ కావాలి. వాటికి కావాల్సిన స్టాఫ్, ఫ్లైట్ స్టాఫ్, హెలికాప్టర్ స్టాఫ్, తర్వాత వాళ్ళకు మళ్ళా ఆ షిప్ తోటి కూడా, ఇప్పుడు అబ్రహం లింకన్ షిప్ తోటి కూడా ఒక 10-15 షిప్స్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నట్టు. ప్రొటెక్షన్ గానీ, డెస్ట్రాయర్స్ కానీ. ఎందుకంటే ఏమైనా అటాక్ అయింది అనుకోండి, ఒక్క దెబ్బ తగిలింది అనుకోండి, పొట్టును లేచిపోద్ది. అవన్నీ ప్రొటెక్షన్ కు ఒక మొత్తం వార్ యూనిట్, ఒక బెటాలియన్ యూనిట్ అంతా కూడా మీకు అక్కడ పోతుంది. అందులో మీకు అన్ని సోఫిస్టికేషన్స్, యూ హ్యావ్ ఆర్మీ, యూ హ్యావ్ నేవీ, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్. అవన్నీ కూడా సోఫిస్టికేషన్ పోయి అక్కడ పోయింది అనుకోండి. టామ్హాక్ క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి అక్కడ. F-35 ఉండొచ్చు అందులో, దాంట్లో ఇప్పుడు F-16 ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. సో ఇవన్నీ అక్కడ పోయి ఆపరేట్. ఇప్పుడు అవన్నీ తీసుకొని ఇరాన్ పంపిస్తుండే అక్కడ. ఏది మన ఇంతకు ముందు ఆ తైవాన్ ప్రొటెక్షన్ కోసం పెట్టండి, అక్కడి నుంచి ఇటు పంపిస్తుంది. సో ఇప్పుడు ఎడూరోను అరెస్ట్ చేసే ముందు ఒకరోజు ముందు దాకా ఫోన్ తోటి మాట్లాడిన ట్రంప్.
సరే నెగోషియేట్ చేద్దాం నెక్స్ట్ పట్టుకొచ్చేసాం. ఓకే, ఆయనతోటి మాట్లాడదాంలే. యా, సో ఇరాన్ మీద అంటే ఇరాన్ ను అంత ఈజీగా పోయి అక్కడ పోయి ప్రెసిడెంట్ అంటే ప్లగ్ చేసుకోవడానికి ఉండదు లేదు కానీ నేను అనుకుంటాను, నాకేం తెలుసు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎంత మంచిగుందో మనకేం తెలుసు. మనం ఎవరైనా కలగనరా అండి వెనుజులా ప్రెసిడెంట్ పోయి టక్కున పట్టుకొస్తాను, నేను అమెరికా మీద ఇది చేస్తా అది చేస్తా అని డింగా అన్ని పాటలు మాట్లాడిండు, తెల్లారు పోయి మనం తీసుకుపోయి అరెస్ట్ చేసి పట్టుకొచ్చింది. ఆ సెక్యూరిటీ గార్డు మన స్పీచ్ చెప్తాడు అది ఏందో సోనిక్ అట, ఆ సోనిక్ వాళ్ళకి ఏందో కానీ ఆ సౌండ్ వేవ్స్ తోటి ఆ వేవ్స్ తోటి వాళ్ళకు చెవుల నుంచి రక్తాలు వచ్చి జనాలు ఉట్టిన పడి చచ్చిపోయినాడు. మరి ఏందో ఏం చేసిండో మనకు తెలియదు. సో వాళ్ళకి అమెరికాకున్న టెక్నాలజీ ఏందో మనకు తెలియదు. సో ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేయడు అని చెప్పినంత మాత్రాన చేయడు అని చెప్పలేదు అతను, ఆగిపోయింది ఆపినరు అదేమీ లేదు. ఇప్పుడు ఏం ఎక్కువ మాట్లాడతలేదు దాని గురించి, మాట్లాడతలేనంత మాత్రం అది అటాక్ చేయడానికి రూల్ ఏం లేదు. అంతే ఏం చేస్తారో తెలియదు, చూడాలి నెక్స్ట్ 2 weeks లో తెలిసిపోతుంది. చివరిగా ఏంటి మోదీ గురించి ఏంటి మూడేంటి, ట్రంప్ మూడేంటి? సార్ వచ్చి కలుస్తానని ఈయన అడిగారు అని చెప్పి మొన్న ఎక్కడో మాట్లాడినట్టు చూసా, వీడియో ఏదో పెట్టాడు కదా, సార్ ఐ వాంట్ టు సీ యూ అన్నాడు మోడీ అని చెప్తున్నాడు. ట్రంప్ అన్నాడనా? ట్రంపే ఏదో వీడియో పెట్టాడు, ఐ వాంట్ టు సీ యూ సార్ అని మోడీ చెప్పారు అని చెప్తున్నాడు. మోదీ టైట్ లిప్ గాయ్, మంచిది, అది ఇండియాకు మంచిది. ఇతనితో దగ్గరున్నా కష్టమే, ఆపోజిట్ ఉన్నా కష్టమే, కలిసినా కష్టమే, కలవకపోయినా కష్టమే. సో కొద్దిగా కేర్ఫుల్ ఉండడం బెటర్. మోడీ గారు ఎప్పుడు ఏం మాట్లాడలేండి, చేసే పని చేస్తాడు, అనవసరంగా నోరైతే వాడేసుకో. ఎందుకంటే ఇతనితోటి వాగ్వివాదం దిగి నేను ఇది చేస్తా అది చేస్తా, నేను అమెరికాని ఇది చేస్తా అది చేస్తా అంటే కింద దూకుతాడు. కాదు సార్, అది కూడా అనిపించట్లేదు నాకు. ఇప్పుడు మోదీ పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని మేమే ఆపామని 100 సార్లు ప్రకటన చేశాడు ట్రంప్, ఒక్కసారి కూడా ఆయన చేయలేదు మేమే ఆపామనే మాట అఫీషియల్ గా మోదీ దగ్గర నుంచి రాలా, ట్రంప్ ను ఖండించలా మోడీ, ఒక్కసారి కూడా ఖండించలా. ఇక్కడ ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉన్నా ఖండించలా. సో టైట్ లిప్ అది మంచిదే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న వాతావరణంలో ట్రంప్ డెసిషన్స్ చూసిన తర్వాత అనిపిస్తుంది. కానీ జెలెన్స్కీ, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వైట్ హౌస్కి వచ్చి వైట్ హౌస్లో ట్రంప్తో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని వాగ్వాదం చేసుకొని అంత సీన్ చూసాం కదా, ఆల్మోస్ట్ గొడవ పడ్డట్టుగా చూసాం. సడన్గా పోయిన తర్వాత జెలెన్స్కీ అంటే విపరీతమైన ప్రేమ వచ్చేసింది ఆయనకి, రష్యా మీద కోపం వచ్చేసింది. అది ఏం లేదండి, ఇప్పుడు అది ఇప్పుడు మొత్తం ఆ టెరిటరీని ఏదైతే రష్యా ఆక్యుపై చేసిన టెరిటరీ ఉందో ఈజ్ రెడీ టు గివ్ అప్ టు రష్యా రైట్ నౌ. అట్లా ప్రేమ అని ఏం లేదు. హీ వాంట్స్ కంప్లీట్ కంట్రోల్ అండి. ట్రంప్ వాంట్స్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద థింగ్స్. ఎవడన్నా ఏమైనా చేసుకోండి, నాకు చెప్పి కంట్రోల్ చేయాలి, అది మెయిన్ ఇష్యూ. సో ఇప్పుడు దగ్గర ఉంటాడు, రేపు దగ్గర ఉంటాడు, చెప్పలేమండి, చెప్పలేము. టైట్ లిప్ ఉండడమే బెటర్. ఎందుకంటే అతను వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్ లా ఇద్దరు జేడీ వ్యాన్స్ ట్రంప్ దుమారం రేపు తిట్టిపడేసింది వాళ్ళ అప్పుడు ఫస్ట్ మీటింగ్ లా. ఫస్ట్ ఏంటంటే అతను ఒక షర్ట్ వేసుకొని వచ్చిండు. ఇట్లా ఎప్పుడైనా ఒక ప్రెసిడెంట్ ఇంకో ప్రెసిడెంట్ కలిసేటప్పుడు ఇట్లా ప్రొఫెషనల్ గా కోటు బూటు అన్ని వేసుకొని పోవాలి, ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్ లో. అంటే ఇప్పుడు మనం మోదీ గారు వేసుకుని అంటే మన కల్చర్ లేదు కాబట్టి కనీసం వెల్ డ్రెస్ అయిపోతాడు కదా. మోదీ గారు కూడా అతనికి ఉన్న డ్రెస్ లో మంచి డ్రెస్ వేసుకొని పోవాలి. ఇతనేదో టీ షర్ట్ గీ షర్ట్ వేసుకొని పోతే జేడీ వాన్స్ పట్టుకొని తిట్టిపడేసింది, నువ్వు ఏం డ్రెస్ వేసుకొని వచ్చినావు, ఎట్లా వచ్చినావు, ఇట్లా మంచి డ్రెస్ వేసుకొని రావచ్చు కదా అని. అక్కడి నుంచి మొదలైంది ఇక కొట్లాట. అంటే వాళ్ళు అంతకుముందు డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. సో ఎందుకైనా మంచిదే కన్జర్వేటివ్ ఉండి టైట్ లిప్ ఉండడం ట్రంప్ తోటే బెటరు. మోదీ గారు తెలుసులేండి ఆరితేరిన తర్వాత, అది అనవసరంగా మోదీ గారు అనవసరంగా నోరు బారేసుకోలేండి.